హలో ఎవ్రీవన్. పాస్తా అండి. వైట్ సాస్ చీజ్ పాస్తా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తింటే అసలు వదిలిపెట్టరు. పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారండి. దానికోసం ముందైతే కావాల్సినన్ని పాస్తా అయితే తీసుకోవాలి. తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేడి చేయాలండి. తర్వాత వాటర్లో కొంచెం ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ వేయడం వల్ల అంటిపోకుండా ఉంటాయండి, లేదంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి. అందుకని కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేయాలి. వేసి అందులో పాస్తా వేయాలి. పాస్తా వేసి అయితే ఉడకపెట్టాలండి. ఒక 80% వరకు ఉడకపెట్టాలి. ఇలా కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలండి. లేదు అంటే అంటుకుపోతాయి ఒకదానికొకటి. ఇలా నొక్కి చూస్తే తెలిసిపోతుంది కదా ఉడికిందో లేదో. ఇలా పట్టుకుంటే విరిగితే ఉడికిపోయినట్లు లెక్కండి. ఇవైతే ఉడికిపోయినాయండి. ఇంకా ఇవి పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టేసుకుని ఇలా మొత్తం తీసి పక్కకు పెట్టేసుకుని వేరొక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం వెన్న అయితే వేస్తున్నానండి నేను. కొంచెం వెన్న వైట్ సాస్ కోసం కొంచెం ముందైతే వెన్న వేసుకుని తర్వాత కొంచెం మైదా పిండి అయితే వేసుకోవాలి. అది మొత్తం ఉండలు లేకుండా అయితే కలపాలి. తర్వాత దాంట్లో పాలైతే వేసుకోవాలండి. కొన్ని పాలైతే వేసుకుని కలుపుతూ ఉండాలి.
ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం దాన్ని పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో పక్కన కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఓరిగనో ఒక 2 ప్యాకెట్స్ అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం చీజ్ అయితే వేసుకోవాలండి. తర్వాత ఇవన్నీ కలపాలి. దీంట్లో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి నేను. చీజ్లో కొంచెం సాల్ట్ అయితే ఉంటుంది, చూసుకుని అయితే వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కలిపేసిన తర్వాత పాస్తా అయితే ఇందులో వేసేసుకోవాలి. ఉడకబెట్టుకున్న పాస్తా ఉన్నాయి కదండి, అవైతే ఇందులో వేసేసుకోవాలి. తర్వాత దాంట్లోనే కొంచెం కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇంకా ఫైనల్గా కొంచెం చీజ్ అయితే వేసుకోవాలండి. ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు. మనకు కావాల్సిన చీజ్ అయితే అందులో వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఒకసారి అయితే కలపాలండి. అంతేనండి, వేడి వేడిగా పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. దీని దీనికి ముందు నేను ఒక వీడియో అయితే పెట్టానండి, చాలా బాగుంది వీడియో అయితే, తప్పకుండా చూడండి. ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.